గాక. హల్లెలూయా. ఎందుకు ఆ సంభాషణ జరిగింది అని అంటే, జకరియా తన క్రమము చొప్పున దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళాడు. ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అంతకుముందే వారికి పిల్లలు లేరు. చాలా కాలము జకరియాకి ఎలిజబెత్కి చాలా కాలం పిల్లలు లేరు. జకరియా యాజకుడు తన మందిరంలోకి వెళ్ళి దేవునికి సేవ చేయడానికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ధూపం వేయడానికి లోపలికి వెళ్ళాడు. కుడివైపున గాబ్రియేలు దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మొదటి అధ్యాయంలో 8వ వచనం నుంచి ఆ మాటలన్నీ ఉంటాయి. ఏమంటుందంటే ఆ దర్శనము ఏమిటి దానికి దర్శనానికి ఆ మాటలకు సంభాషణ ఏంటంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను ఏలియా కన్నా గొప్ప, ఏలియా అంతటి వాడు అవుతాడు, తర్వాత అతను చాలా గొప్పవాడు అవుతాడు అని తన పుట్టబోయే కొడుకు గురించి ఆ యొక్క దేవదూత జకరియాకి చెప్తుంది. మొత్తానికి ఎలాగైతే మాత్రం ఇదంతా లోపల దేవుని మందిరంలోని అతను చేయడానికి వెళ్ళిన పని ఒకటి, అక్కడ జరిగిన సంఘటన ఒకటి. అతడు యాజకుడిగా దేవుని మందిరంలో ఆ ధూపం వేయడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ధూపం వేయకముందే ఏమైందనంటే, అక్కడ దేవుని దూత వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. దేవుని దూత వచ్చి దర్శనము ద్వారా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి నీ ప్రార్థన వినబడినది, అతనికి యోహాను అంటే ఇంగ్లీష్లో జాన్, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడవుతాడు, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులకు ప్రభువైన అనేకులను ఇశ్రాయేలీలలో ఉన్నవారిని దేవుని వైపు త్రిప్పును, తండ్రుల హృదయము పిల్లల తట్టుకును. ఇలా మొత్తం అంతా కూడా ఆ యొక్క యోహాను గురించి ఏమని చెప్తుందంటే, మొత్తం అంతా కూడా చాలా మంచివాడు, అలాంటి కుమారుడు పుట్టడం చాలా కష్టము, అలాంటి వాడిని నీకు ఇస్తున్నాడు దేవుడు అని జకరియాతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాట్లాడేసిన తర్వాత ఆ యొక్క దర్శనము చూసేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత జనాలు అందరూ అనుకున్న ఆ మాటే మనం చదువుకున్నాం. ఇదిగో మరి జకరియాకి దర్శనము కలిగింది, అందుకే మాట్లాడలేకపోతున్నాడు, అందుకే సైగలు చేసి చెప్తున్నాడని చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు గాబ్రియేలు దేవత చూపించిన దర్శనము నిజమైందా లేదంటారా? చెప్పండి. డౌటా మీకు? కొంతమంది డౌట్గా ఉంది. ఆ యొక్క జకరియాకి దర్శనము నిజమైందా కాదా? నిజంగా జరిగింది. అది ఆ దేవదూత వచ్చి చెప్పింది, ఆ తర్వాత జరిగింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు ఎలిజబెత్ పుట్టి అతను ప్రజలను ఎంతో మందిని దేవుని వైపు తిప్పుతాడు. అదంతా జరిగింది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను, మీకు ఎప్పుడైనా దర్శనము కలిగిందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జకరియాకి దర్శనం వచ్చిందా? అది నిజమయ్యింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా దర్శనాలు కానీ దేవుడు మాట్లాడటం కానీ జరిగిందా? ఓకే, జాన్ గారు చెప్పారు నాకు కలిగిందండి. ఇగో మన తర్వాత సంతోష్ చెప్తున్నాడు, నాకు కూడా దేవుడు దర్శనం చూపించాడండి. అగో దర్శనంలో మేనల్లుడు పుట్టాడు. అగో 2-3 నెలలు అంటే దేవుడు దర్శనము చూపిస్తే అది తప్పనిసరిగా జరుగుతుంది. అది జరగడానికి లేట్ అవ్వచ్చేమో కానీ తప్పనిసరిగా దేవుడు దర్శనము జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చెప్పగలమంటే, పాత నిబంధనలో యోసేపుకి కలలు వచ్చేవి, అవన్నీ నిజమయ్యాయి లేదా? నిజమయ్యాయి. చాలా దర్శనాలన్నీ కూడా, ప్రభు చూపించిన దర్శనాలన్నీ కూడా నిజమవుతూనే ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేరుతూనే ఉన్నాయి. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని దర్శనం జరగకుండా ఆగదు. దేవుని దర్శనము జరగకుండా ఆగదు. దేవుని దర్శనం నీ జీవితంలో, నా జీవితంలో ఒక దర్శనం చూపించాడంటే ఆ దర్శనము తప్పనిసరిగా దేవుడు
చేస్తాడు తప్పనిసరిగా. ఎందుకంటే దర్శనము మామూలు విషయం కాదు. జరగబోయేది చూపించడమే దర్శనం. నీకు జీవితంలో జరగబోయేది చూపించడమే కళ, జరగబోయేది చెప్పడమే ఆ దర్శనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమెరికాలోనంట ఒక చిన్న కథ జరిగింది. అది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక తల్లి, కొడుకు, తండ్రి మొత్తం ముగ్గురు కలిపి దేవుని మందిరానికి వెళ్ళారు. ఆ అబ్బాయికి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయితే అబ్బాయికి ఊహ ఉంది. మా దేవుని మందిరంలో మాట్లాడడం అన్నీ కొంచెం చలాకీగానే ఉన్నాడు. దేవుని దర్శనము అబ్బాయికి కలిగిందంట ఒకరోజు. ఏమని కలిగిందంటే, బాబు నువ్వు పెద్ద డాక్టర్ అవుతావు, నువ్వు అమెరికాలో నంబర్ 1 డాక్టర్ అవుతావు అని ఒక దర్శనం చూపించాడంట దేవుడు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి పేరు టెడ్ అనే అబ్బాయికి ఒక దర్శనం చూపించాడంట దేవుడు. చూపించిన కొంతకాలానికి ఇతడు కూడా తన తల్లితో చెప్పి చాలా ఆనందపడ్డాడు, తండ్రితో చెప్పి చాలా ఆనందపడ్డాడు. కొంతకాలానికి ఏమైందంటే ఆ స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. కొంతకాలానికి తల్లికి క్యాన్సర్ వచ్చి క్యాన్సర్లో తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు తండ్రి కూడా ఏం చేశాడు, మరొక ఆమెను పెళ్లి చేసుకొని తండ్రి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన చదువు, ఇప్పుడు దేవుడు చూపించిన దర్శనం ఏంటి, నువ్వు అమెరికాకి పెద్ద డాక్టర్ అవుతావు అన్నాడు. మరి ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు లేరు, ఎలా చదువుకోవాలి? దేవుడు చూపించిన దర్శనం చూస్తే చాలా పెద్దది, అది అబద్ధమా అని ఈ కుర్రోడు అనుకుంటున్నాడంట. అనుకుంటుంటే పాపం మొత్తానికి ఈ యొక్క బాధలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నవాడల్లా లాస్ట్కి వెళ్ళిపోయాడంట. ఫస్ట్ ర్యాంకులో ఉన్నవాడల్లా చివరికి వెళ్ళిపోయాడంట. చివరికి వెళ్ళిపోయి బాగా ప్రతిరోజు కూడా మౌనంగా ఆ స్కూల్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉన్న సమయంలో టీచర్ చూస్తుందంట. ఒకరోజు టీచర్ చూసి ఆ బాబుని విషయం తెలియక ఆ బాబుని ఫస్ట్ ర్యాంక్లో ఉన్నోడు ఎలాగైపోయావేంటి అని తిట్టిందంట. తిడితే మొత్తానికి నా బ్రతికేంటి ఎలా అయిపోయింది అని ఇంటికి వచ్చి ఏడ్చేవాడంట. నా తల్లి చనిపోయింది, నా తండ్రి అలా వెళ్ళిపోయాడు, ఇప్పుడు స్కూల్లో కూడా నాకు మంచి పేరు లేదు, దేవుడు చూస్తే నాకు దర్శనము ఎంత చక్కని దర్శనం ఇచ్చాడో అని ఆ దర్శనమును మనసులో పెట్టుకుంటున్నాడంట. స్కూల్లో చూస్తే అందరూ అవమానిస్తున్నారు, ఫస్ట్ ర్యాంకులు ఉన్నవాడు లాస్ట్ ర్యాంక్ వెళ్ళిపోయామేంటని అందరూ అవమానిస్తున్నారు అని చాలా బాధపడుతున్న సమయంలో టీచర్ గారికి చెప్పారు ఎవరో, ఈ అబ్బాయికి తల్లి చనిపోయిందండి, తండ్రి వేరే వెళ్ళిపోయాడండి అని చెప్పగానే ఆ టీచరు కొంత బాధపడి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, బాబు నేను ఇప్పటివరకు నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నిద్ర వస్తున్నాను, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి ఇప్పుడే కండ్రెప్పలు పడుతున్నాయి, నా మాటలు కొంచెం పాటలాగా ఉన్నట్టుంది కదా. అప్పుడు టీచర్ వచ్చి అబ్బాయికి, బాబు నువ్వేమీ బాధపడద్దు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకున్నావాడో అలాగే తెచ్చుకో, నీకు అన్ని విధాలా సపోర్ట్ చేయగలిగిన నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ టీచర్ గారు మొత్తానికి సపోర్ట్ చేసి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటుంటే మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ December 25th నాడు స్కూల్లో పిల్లలు టీచర్లకి మంచి విలువైన గిఫ్ట్లు ఇస్తారు. విలువైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంటే ఆ విలువైన గిఫ్ట్లు చాలామంది పిల్లలు మంచి మంచి విలువైన పట్టుకెళ్ళి టీచర్లకి ఇస్తూ ఉంటుంటే ఈ అబ్బాయి మాత్రం ఏమి ఇవ్వాలో తెలియట్లేదు. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, ఏం కొనాలో తెలియలేదు, ఏం కొనాలో అనడానికి కానీ డబ్బులు లేవు. మొత్తానికి వాళ్ళ అమ్మ వేసుకున్న ఒక మంచి డ్రెస్సు, తర్వాత ఒక పెర్ఫ్యూమ్ వాళ్ళ అమ్మ వాడిన పెర్ఫ్యూమ్ పట్టుకెళ్ళి ఆ టీచర్కి ఇచ్చాడు. ఆ టీచర్కి ఇస్తే ఆ టీచర్ చూసి, ఈవెంట్ నాకు ఇస్తున్నామని అంటే, టీచర్ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు మా అమ్మగారు గుర్తొస్తున్నారు, మా అమ్మగారు చనిపోయక ముందు ఎంత ప్రేమించారో అంతలా ప్రేమిస్తున్నారు మీరు నన్ను, ఇప్పుడు నా చదువు కూడా మంచి స్థితిలోకి వచ్చింది, మిమ్మల్ని చూసినప్పుడల్లా మా అమ్మే గుర్తొస్తుంది అనేసరికి ఆవిడ దగ్గర చేర్చుకొని ఏడ్చి ఆ డ్రెస్ తీసుకొని ఆ పెర్ఫ్యూమ్ తీసుకొని మొత్తానికి ఆ పెర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత అన్నాడంట, మా అమ్మ దగ్గర కూడా ఇదే స్మెల్ వచ్చిందండి, ఇలాంటి స్మెల్ వచ్చి టీచర్ అనేసరికి ఇంకా మురిసిపోయిందంట.
ముగిసి మొత్తానికి ఎలా అయితే మాత్రం 10th వరకు ఆ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత టీచరు అబ్బాయి వేరే అయిపోయాడు. టీచర్ ఇక్కడ ఉంది, అబ్బాయి వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళిద్దరికీ కాంటాక్ట్స్ లేవు. అలా కొంతకాలాన్ని గడిచేటప్పటికి ఏమైందో తెలుసా, ఒకరోజు టీచర్కి ఒక లెటర్ వచ్చిందంట. లెటర్ వచ్చి ఆ లెటర్లో ఫ్లైట్ టికెట్ తర్వాత అటు నుండి ఇటు నుండి కూడా ఫ్లైట్ టికెట్ ఇన్విటేషన్ కూడా వచ్చిందంట. ఏమైనంటే దాంట్లో రాశాడంట, ఏమనంటే, టీచర్ నేను అమెరికాలో చాలా పెద్ద డాక్టర్ని అయిపోయాను, ఈరోజు పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను నేను, దానికి మా అమ్మ ఉంటే ఎలాగైతే వచ్చేదో ఈరోజు మీరు మా అమ్మ ప్లేస్లో ఉండి ఆ హాస్పిటల్ ఓపెన్ చేయాలని అన్నదంట. చెప్పండి కూడా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మా అమ్మ ప్లేస్లో మీరు వచ్చి ఆ హాస్పిటల్ రిబ్బన్ కట్ చేయాలంటే ఆ టీచర్ ఏడవలేనంతసేపు ఏడ్చి మొత్తానికి ఆ టెడ్ అని పేరు చూసేసరికి ఆశ్చర్యపోయి, అమ్మ బాబోయ్ ఇంత పెద్దోడైపోయాడా అని ఆశ్చర్యపోయి వెళ్ళి ఆ అబ్బాయిని కలుసుకొని ఆ అబ్బాయి గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి మొత్తానికి అక్కడ ఆ అబ్బాయిని సొంత కొడుకులా చూసుకొని మరలా తిరిగి వచ్చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడు ఒకవేళ నీకు ఆ దర్శనం చూపిస్తే ఒకరోజు నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, ఎవరు నీకు తోడు ఉండకపోవచ్చు, నీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, నీ దగ్గర ధనం ఉండకపోవచ్చు, నీ దగ్గర బలగం ఉండకపోవచ్చు, నీ దగ్గర చుట్టాలు ఉండకపోవచ్చు, కానీ దేవుడు చూపించిన దర్శనము ఎవరో ఒకరి ద్వారా ఆయనే స్వయంగా వచ్చి జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చి చెప్పాయి, మరుసటి సంవత్సరం ఇలాంటి సంవత్సరానికి నీకు కొడుకుంటాడు చేతులు అంటే సారా ఏం చేసింది? నవ్వితే దేవుడు ఏం చేశాడు? ఆ నవ్వుని చాలా ఆనంద బాష్పాలుగా చేసి చక్కని కుమారుడిని చేసాడు. అంటే మనం అనుకుంటాం ఒక్కొక్కసారి దేవుడు చూపించిన దర్శనాలు జరుగుతాయా? అమ్మో ఇంత పెద్ద దర్శనం నిజమా అబద్ధమా, ఇది ఏంటి జరుగుతుందా? నా దగ్గర చూస్తే శక్తి లేదు, నా దగ్గర చూస్తే బలం లేదు, నేను ముసలిదానను, నా దగ్గర ఏముంది, నేను పరిగెత్తలేను, నా దగ్గర ధనం ఉందా, నా దగ్గర విలువ ఉందా, నా దగ్గర బలగం ఉందా, నా దగ్గర చుట్టాలు ఉన్నారా, ఎవరు లేకపోయినా ఆయన చూపించాడు దర్శనము, అది తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లల గురించి దేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె, 128 కీర్తనలో చెప్పాడు, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని నాకు ఎప్పుడో చెప్పాడు. ఆ మాట ఇప్పటికి కూడా నాకు గుర్తుంటుంది. అంటే దేవుడు ఒక మాట నీ గురించి పలికితే, దేవుడు ఒక మాట నీ గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ చెప్తే గనక అది తప్పనిసరిగా జరుగుతుందండి. నమ్ముట నీ వలనైతే ముందు నమ్మాలి. దేవుడు నా ఎడల జరిగిస్తాడు, ఇది నాకు జరిగిస్తాడు దేవుడు. ఎందుకు నాకు చూపించిన దర్శనం నాకు చేయడా అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు అది అద్భుతం చేయడం మొదలు పెడతాడు. ఇది జరుగుతుందా అని డౌట్తో నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఆరాధించుకో. ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా డౌట్తో దేవుణ్ణి ఆరాధించుకో. పూర్తి మనసుతో, సంపూర్ణమైన మనసుతో ఆయన ఆరాధించు, దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? పడవలో నేనున్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారు? గాలి తుఫాన్లు చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే కొన్నిసార్లు భయపడతాం, యేసు మనతోనే ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి మనం మరి భయపడిపోతూ ఉంటాం. దయచేసి అలాంటి విషయాలు మీరు భయపడకండి. నేను అంటాను, కొంచెం శ్రమ అనుభవించినప్పటికీ కూడా ఆ శ్రమలోనూ కూడా, ఎందుకంటే బైబిల్లో యేసేపు ఉన్నాడు. శ్రమ అనుభవించకుండా దర్శనం నిజమైందా చెప్పండి? గోతులో నెట్టబడ్డాడు, గోతులో తోసేశారు అన్నలో. దేవుడు చూపించిన దర్శనం ఏంటి? నా పన చుట్టూ నా పన నిలబడి ఉంది, మీ 11 పనులు సాష్టాంగ నమస్కారం చేస్తాయన్న దర్శనం చూపించాడు.
ఏమైంది ఆ దర్శనం? ఏంటి గోతులో తోసేసిన తర్వాత అన్నలు గోతులో తోసేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది పాపం? అయ్యో ఏంటి దర్శనం, దేవుడు చూపించిన దర్శనం నెరవేరలేదా అని అనుకుంటాం. కానీ పైకి తీయబడ్డాడు, పోతీఫర్కి అమ్మబడ్డాడు. అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత వెట్టి చాకిరీ చేస్తున్నాడు. ఏంటి నాకు చూపించిన దర్శనం, ఏంటి దేవుడు నాకు చూపించిన దర్శనం ఇంత పెద్దగా ఉంచుతానన్నాడు, అయినా నాకేంటి శ్రమ అనుకున్నాడు. తన పోతీఫర్ భార్య జైల్లో పెట్టించింది. జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అనుకుంటున్నాడు ఏంటి అని అనుకున్నాడు. అంటే మనం శ్రమ అనుభవించినప్పటికీ కూడా దేవుడు దర్శనము ఆ చివరికి జరిగిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పానదాయకుడు ద్వారా రాజ్యంలో అడుగు పెట్టాడు. ఆ రాజు కళను చెప్పడానికి యోసేపుని పిలిపించాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు ఆ కళను. మహానుభావులు ఉన్నారు ఆ రాజ్యంలో, ఆ దేశంలో గొప్ప కళను చెప్పేవారు ఉన్నారు. వాళ్ళెవ్వరూ చెప్పలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పనివ్వలేదు అంతే. వారు ఎవరిని చెప్పనివ్వలేదు, వాళ్ళకి ఊహకు అందనివ్వలేదు దేవుడు. ఇక దేవుని దృష్టిలో ఎవరున్నారు ఇప్పుడు? యేసోపు ద్వారానే మాట్లాడాలి ఆ మాట. ఇంకెవరు చెప్పడానికి అవ్వదు. శకున గాండ్రులు ఉన్నారు, మంచి మంచి కలభావాలు చెప్పేవారు ఉన్నారు ఆ రాజ్యంలో. వాళ్ళు ఎవరి ద్వారా కూడా ఆ మాటలు చెప్పడానికి, అర్థాలు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే యోసేపుని అక్కడ వాడుకోవడం అవ్వదు కదా. యోసేపుని అక్కడ వాడుకోవడం అవుతుందా? అవదు. యోసేపుని వాడుకోవాలంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అక్కడ వాళ్ళందరికీ. అప్పుడు ఆ కళల భావం చెప్పేవాడు అక్కడ ఉన్నాడు, వాడిని పిలిపించండి అని చెప్పి వాడిని తీసుకొని వచ్చారు. కళల భావం చెప్పారు. దేవుడి దర్శనం అక్కడ నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నీకు దేవుడు ఒక దర్శనం కానీ, ఒక కళ కానీ, ఒక వాక్యం కానీ నీతో మాట్లాడితే ఆ వాక్యము నెరవేరే వరకు నిన్ను వదిలిపెట్టాడు. చెప్పండి కూడా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని మనం అనుకోలేని వ్యక్తులను కూడా పరిచయం చేస్తారు ఒక్కొక్కసారి. తెలుసా మీకు? మనం అనుకోము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళేసరికి అనుకోలేని మనుషులను పరిచయం చేస్తాడు. ఎందుకు పరిచయం అయ్యారనంటే వాళ్ళ ద్వారా కూడా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. వాళ్ళని సహకారులుగా నీకు తోడిస్తాడు. వాళ్ళని నీకు ఆప్త మిత్రులుగా పంపిస్తాడు. అంటే దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, దేవుని మీద నమ్మకం నీకుంటే, దేవుడు ఎటువైపు నుంచైనా సహాయం పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఆకలితో చెట్టు కింద ఉన్నాడు, సరళ వృక్షం కింద, బదరి వృక్షం కింద ఆకలితో ఉన్నాడు. నమ్మాడు, నా దేవుడు పోషించగలడని. వెంటనే ఏమైంది? మంచి భోజనం పెట్టింది కాకి. అంటే నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుడు ఎటువైపు నుంచైనా సహాయము పంపిస్తాడు. పాస్టర్ గారు మీరు ఇలాగే చెప్తారండి, మీరు చెప్పే మాటలు నిజంగానే అనిపిస్తుంది, కానీ మాకు ఇంటికాడ ఎప్పుడు శ్రమ కనబడుతుందండి, ఎప్పుడు బాధ కనబడుతుందండి, ఎప్పుడు మాకు వేదన కనబడుతుందండి, ఎప్పుడు మాకు నష్టాలే కనబడుతున్నాయి, ఎప్పుడు మాకు వేదన కనబడుతున్నాయండి అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు నిజంగా ఈరోజు అది ఏదో ఒక రోజు అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంతో మాట్లాడిన మాట ఏంటి? వాగ్దానం చేసిన మాట. మన సంఘంతో వాగ్దానం చేశాడు ఒక మాట, మాట్లాడిన మాట. అది కిందటి సంవత్సరం. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం చేశాడు మన సంఘం అంతటితో. సంఘంలో ఒకవేళ బాధపడే స్త్రీలు ఉన్నారేమో, ఒకవేళ సంఘంలో బాధపడే వారు ఉన్నారేమో, బాధపడే కుటుంబాలు ఉన్నాయేమో, వారితో దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీరును నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఎప్పుడు సంతోషంగానే ఉంచుతాడు. దేవుడిచ్చిన కొన్ని మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కన్నులు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం గాక. హల్లెలూయా. ఎందుకు ఆ సంభాషణ జరిగింది అని అంటే, జకరియా తన క్రమము చొప్పున దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళాడు.
ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అంతకుముందే వారికి పిల్లలు లేరు. చాలా కాలము జకర్యాకి ఎలిజబెత్కి చాలా కాలం పిల్లలు లేరు. జకర్యా యాజకుడు తన మందిరంలోకి వెళ్ళి దేవునికి సేవ చేయడానికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ధూపం వేయడానికి లోపలికి వెళ్ళాడు. కుడివైపున గాబ్రియేలు దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మొదటి అధ్యాయంలో 8వ వచనం నుంచి ఆ మాటలన్నీ ఉంటాయి. ఏమంటుందంటే ఆ దర్శనము ఏమిటి దానికి దర్శనానికి ఆ మాటలకు సంభాషణ ఏంటనంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను ఏలియా కన్నా గొప్ప, ఏలియా అంతటి వాడు అవుతాడు, తర్వాత అతను చాలా గొప్పవాడు అవుతాడు అని తన పుట్టబోయే కొడుకు గురించి ఆ యొక్క దేవదూత జకర్యాకి చెప్తుంది. మొత్తానికి ఎలాగైతే మాత్రం ఇదంతా లోపల దేవుని మందిరంలోని అతను చేయడానికి వెళ్ళిన పని ఒకటి, అక్కడ జరిగిన సంఘటన ఒకటి. అతడు యాజకుడిగా దేవుని మందిరంలో ఆ ధూపం వేయడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ధూపం వేయకముందే ఏమైందనంటే, అక్కడ దేవుని దూత వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. దేవుని దూత వచ్చి దర్శనము ద్వారా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి నీ ప్రార్థన వినబడినది, అతనికి యోహాను, యోహాన్ అంటే ఇంగ్లీష్లో జాన్, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడవుతాడు, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులకు ప్రభువైన అనేకులను ఇశ్రాయేలీలలో ఉన్నవారిని దేవుని వైపు త్రిప్పును, తండ్రుల హృదయము పిల్లలు తట్టుకును. ఇలా మొత్తం అంతా కూడా ఆ యొక్క యోహాను గురించి ఏమని చెప్తుందంటే, మొత్తం అంతా కూడా చాలా మంచివాడు, అలాంటి కుమారుడు పుట్టడం చాలా కష్టము, అలాంటి వాడిని నీకు ఇస్తున్నాడు దేవుడు అని జకర్యాతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాట్లాడేసిన తర్వాత ఆ యొక్క దర్శనము చూసేసిన తర్వాత బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత జనాలు అందరూ అనుకున్న ఆ మాటే మనం చదువుకున్నాం. ఇదిగో మరి జకర్యాకి దర్శనము కలిగింది, అందుకే మాట్లాడలేకపోతున్నాడు, అందుకే సైగలు చేసి చెప్తున్నాడని చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు గాబ్రియేలు దేవత చూపించిన దర్శనము నిజమైందా లేదంటారా? చెప్పండి. డౌటా మీకు? కొంతమందికి డౌట్గా ఉంది. ఆ యొక్క జకర్యాకి దర్శనము నిజమైందా కాదా? నిజంగా జరిగింది. అది దేవదూత వచ్చి చెప్పింది, ఆ తర్వాత జరిగింది. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టాడు ఎలిజబెత్కి పుట్టి అతను ప్రజలను ఎంతోమందిని దేవుని వైపు తిప్పుతాడు. అదంతా జరిగింది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను, మీకు ఎప్పుడైనా దర్శనము కలిగిందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జకర్యాకి దర్శనం వచ్చిందా? అది నిజమయ్యింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడున్న వారికి ఎవరికైనా దర్శనాలు కానీ దేవుడు మాట్లాడడం కానీ జరిగిందా? ఓకే, జాన్ గారు చెప్పారు నాకు కలిగిందండి. ఇగో మళ్ళీ తర్వాత సంతోష్గా చెప్తున్నాడు, నాకు కూడా దేవుడు దర్శనం చూపించాడండి. అగో దర్శనంలో మేనల్లుడు పుట్టాడు. అగో 2-3 నెలలు అంటే దేవుడు దర్శనము చూపిస్తే అది తప్పనిసరిగా జరుగుతుంది. అది జరగడానికి లేట్ అవ్వచ్చేమో కానీ తప్పనిసరిగా దేవుడు దర్శనము జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చెప్పగలమంటే, పాత నిబంధనలో యోసేపుకి కలలు వచ్చేవి, అవన్నీ నిజమయ్యాయి లేదా? నిజమయ్యాయి. చాలా దర్శనాలన్నీ కూడా, ప్రభు చూపించిన దర్శనాలన్నీ కూడా నిజమవుతూనే ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేరుతూనే ఉన్నాయి. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని దర్శనం జరగకుండా ఆగదు. దేవుని దర్శనము జరగకుండా ఆగదు. దేవుని దర్శనం నీ జీవితంలో, నా జీవితంలో ఒక దర్శనం చూపించాడంటే ఆ దర్శనము తప్పనిసరిగా దేవుడు చేస్తాడు తప్పనిసరిగా. ఎందుకంటే దర్శనము మామూలు విషయం కాదు, జరగబోయేది చూపించడమే దర్శనం.
నీకు జీవితంలో జరగబోయేది చూపించడమే కళ, జరగబోయేది చెప్పడమే ఆ దర్శనము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమెరికాలోనంట ఒక చిన్న కథ జరిగింది. అది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక తల్లి, కొడుకు, తండ్రి మొత్తం ముగ్గురు కలిపి దేవుని మందిరానికి వెళ్ళారు. ఆ అబ్బాయికి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయితే అబ్బాయికి ఊహ ఉంది. మా దేవుని మందిరంలో మాట్లాడడం అన్నీ కొంచెం చలాకీగానే ఉన్నాడు. దేవుని దర్శనము అబ్బాయికి కలిగిందంట ఒకరోజు. ఏమని కలిగిందంటే, బాబు నువ్వు పెద్ద డాక్టర్ అవుతావు, నువ్వు అమెరికాలో నంబర్ 1 డాక్టర్ అవుతావు అని ఒక దర్శనం చూపించాడంట దేవుడు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి పేరు టెడ్ అనే అబ్బాయికి ఒక దర్శనం చూపించాడంట దేవుడు. చూపించిన కొంతకాలానికి ఇతడు కూడా తన తల్లితో చెప్పి చాలా ఆనందపడ్డాడు, తండ్రితో చెప్పి చాలా ఆనందపడ్డాడు. కొంతకాలానికి ఏమైందంటే ఆ స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. కొంతకాలానికి తల్లికి క్యాన్సర్ వచ్చి క్యాన్సర్లో తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు తండ్రి కూడా ఏం చేశాడు, మరొక ఆమెను పెళ్లి చేసుకొని తండ్రి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన చదువు, ఇప్పుడు దేవుడు చూపించిన దర్శనం ఏంటి, నువ్వు అమెరికాకి పెద్ద డాక్టర్ అవుతావు అన్నాడు. మరి ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు లేరు, ఎలా చదువుకోవాలి? దేవుడు చూపించిన దర్శనం చూస్తే చాలా పెద్దది, అది అబద్ధమా అని కుర్రోడు అనుకుంటున్నాడంట. అనుకుంటుంటే పాపం మొత్తానికి ఈ యొక్క బాధలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నవాడల్లా లాస్ట్కి వెళ్ళిపోయాడంట. ఫస్ట్ ర్యాంకులో ఉన్నాడల్లా చివరికి వెళ్ళిపోయాడంట. చివరికి వెళ్ళిపోయి బాగా ప్రతిరోజు కూడా మౌనంగా ఆ స్కూల్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉన్న సమయంలో టీచర్ చూస్తుందంట. ఒకరోజు టీచర్ చూసి ఆ బాబుని విషయం తెలియక ఆ బాబుని ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు ఎలాగైపోయావేంటి అని తిట్టిందంట. తిడితే మొత్తానికి నా బ్రతికేంటి ఎలా అయిపోయింది అని ఇంటికి వచ్చి ఏడ్చేవాడంట. నా తల్లి చనిపోయింది, నా తండ్రి అలా వెళ్ళిపోయాడు, ఇప్పుడు స్కూల్లో కూడా నాకు మంచి పేరు లేదు, దేవుడు చూస్తే నాకు దర్శనము ఎంత చక్కని దర్శనం ఇచ్చాడో అని ఆ దర్శనమును మనసులో పెట్టుకుంటున్నాడంట. స్కూల్లో చూస్తే అందరూ అవమానిస్తున్నారు, ఫస్ట్ ర్యాంకులో ఉన్నాడు లాస్ట్ ర్యాంక్ వెళ్ళిపోయామేంటని అందరూ అవమానిస్తున్నారు అని చాలా బాధపడుతున్న సమయంలో టీచర్ గారికి చెప్పారు ఎవరో, ఈ అబ్బాయికి తల్లి చనిపోయిందండి, తండ్రి వేరే వెళ్ళిపోయాడండి అని చెప్పగానే ఆ టీచరు కొంత బాధపడి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, బాబు నేను ఇప్పటివరకు నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నిద్ర వస్తున్నాను, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి ఇప్పుడే కొండరెప్పలు పడుతున్నాయి, నా మాటలు కొంచెం పాటలాగా ఉన్నట్టుంది కదా. అప్పుడు ఆ టీచర్ వచ్చి అబ్బాయికి, బాబు నువ్వేమీ బాధపడద్దు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకున్నావాడో అలాగే తెచ్చుకో, నీకు అన్ని విధాలా సపోర్ట్ చేయగలిగిన నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ టీచర్ గారు మొత్తానికి సపోర్ట్ చేసి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటుంటే మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ December 25th నాడు స్కూల్లో పిల్లలు టీచర్లకి మంచి విలువైన గిఫ్ట్లు ఇస్తారు. విలువైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంటే ఆ విలువైన గిఫ్ట్లు చాలామంది పిల్లలు మంచి మంచి విలువైన పట్టుకెళ్ళి టీచర్లకి ఇస్తూ ఉంటుంటే ఈ అబ్బాయి మాత్రం ఏమి ఇవ్వాలో తెలియట్లేదు. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, ఏం కొనాలో తెలియలేదు, ఏం కొనాలో అనడానికి కానీ డబ్బులు లేవు. మొత్తానికి వాళ్ళ అమ్మ వేసుకున్న ఒక మంచి డ్రెస్సు, తర్వాత ఒక పెర్ఫ్యూమ్ వాళ్ళ అమ్మ వాడిన పెర్ఫ్యూమ్ పట్టుకెళ్ళి ఆ టీచర్కి ఇచ్చాడు. ఆ టీచర్కి ఇస్తే ఆ టీచర్ చూసి, ఈవెంట్ నాకు ఇస్తున్నామని అంటే, టీచర్ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు మా అమ్మగారు గుర్తొస్తున్నారు, మా అమ్మగారు చనిపోయక ముందు ఎంత ప్రేమించారో అంతలా ప్రేమిస్తున్నారు మీరు నన్ను, ఇప్పుడు నా చదువు కూడా మంచి స్థితిలోకి వచ్చింది, మిమ్మల్ని చూసినప్పుడల్లా మా అమ్మే గుర్తొస్తుంది అనేసరికి ఆవిడ దగ్గర చేర్చుకొని ఏడ్చి ఆ డ్రెస్ తీసుకొని ఆ పెర్ఫ్యూమ్ తీసుకొని మొత్తానికి ఆ పెర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత అన్నాడంట, మా అమ్మ దగ్గర కూడా ఇదే స్మెల్ వచ్చిందండి, ఇలాంటి స్మెల్ వచ్చింది టీచర్ అనేసరికి ఇంకా మురిసిపోయిందంట. మురిసిపోయి మొత్తానికి ఎలా అయితే మాత్రం 10th వరకు ఆ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత టీచరు అబ్బాయి వేరే అయిపోయారు.
టీచర్ ఇక్కడ ఉంది, ఆ అబ్బాయి వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు, ఇంక వీళ్ళిద్దరికీ కాంటాక్ట్స్ లేవు. అలా కొంతకాలాన్ని గడిచేటప్పటికి ఏమైందో తెలుసా? ఒకరోజు టీచర్కి ఒక లెటర్ వచ్చిందంట. లెటర్ వచ్చి ఆ లెటర్లో ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టికెట్, తర్వాత అటు నుండి ఇటు నుండి కూడా ఫ్లైట్ టికెట్, ఇన్విటేషన్ కూడా వచ్చిందంట. ఏమనంటే దాంట్లో రాశాడంట, ఏమనంటే, టీచర్ నేను అమెరికాలో చాలా పెద్ద డాక్టర్ని అయిపోయాను, ఈరోజు పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను నేను, దానికి మా అమ్మ ఉంటే ఎలాగైతే వచ్చేదో ఈరోజు మీరు మా అమ్మ ప్లేస్లో ఉండి ఆ హాస్పిటల్ ఓపెన్ చేయాలి అని అన్నదంట. చెప్పండి కూడా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మా అమ్మ ప్లేస్లో మీరు వచ్చి ఆ హాస్పిటల్ రిబ్బన్ కట్ చేయాలంటే ఆ టీచర్ ఏడవలేనంతసేపు ఏడ్చి మొత్తానికి ఆ టెడ్ అని పేరు చూసేసరికి ఆశ్చర్యపోయి, అమ్మ బాబోయ్ ఇంత పెద్దోడైపోయాడా అని ఆశ్చర్యపోయి వెళ్ళి ఆ అబ్బాయిని కలుసుకొని ఆ అబ్బాయి గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి మొత్తానికి అక్కడ ఆ అబ్బాయిని సొంత కొడుకులా చూసుకొని మరలా తిరిగి వచ్చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడు ఒకవేళ నీకు ఆ దర్శనం చూపిస్తే ఒకరోజు నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, ఎవరు నీకు తోడు ఉండకపోవచ్చు, నీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, నీ దగ్గర ధనం ఉండకపోవచ్చు, నీ దగ్గర బలగం ఉండకపోవచ్చు, నీ దగ్గర చుట్టాలు ఉండకపోవచ్చు, కానీ దేవుడు చూపించిన దర్శనము ఎవరో ఒకరి ద్వారా ఆయనే స్వయంగా వచ్చి జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చి చెప్పాయి, మరుసటి సంవత్సరం ఇలాంటి సంవత్సరానికి నీకు కొడుకు ఉంటాడు చేతులు అంటే శారా ఏం చేసింది? నవ్వింది. నవ్వితే దేవుడు ఏం చేశాడు? ఆ నవ్వుని చాలా ఆనంద బాష్పాలుగా చేసి చక్కని కుమారుడిని ఇచ్చేసాడు. అంటే మనం అనుకుంటాం ఒక్కొక్కసారి దేవుడు చూపించిన దర్శనాలు జరుగుతాయా? అమ్మో ఇంత పెద్ద దర్శనం నిజమా అబద్ధమా, ఇది ఏంటి జరుగుతుందా? నా దగ్గర చూస్తే శక్తి లేదు, నా దగ్గర చూస్తే బలం లేదు, నేను ముసలిదానను, నా దగ్గర ఏముంది, నేను పరిగెత్తలేను, నా దగ్గర ధనం ఉందా, నా దగ్గర విలువ ఉందా, నా దగ్గర బలగం ఉందా, నా దగ్గర చుట్టాలు ఉన్నారా, ఎవరు లేకపోయినా ఆయన చూపించాడు దర్శనము, అది తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లల గురించి దేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె, 128 కీర్తనలు చెప్పాడు. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని నాకు ఎప్పుడో చెప్పాడు. ఆ మాట ఇప్పటికి కూడా నాకు గుర్తుంటుంది. అంటే దేవుడు ఒక మాట నీ గురించి పలికితే, దేవుడు ఒక మాట నీ గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ చెప్తే గనక అది తప్పనిసరిగా జరుగుతుందండి. నమ్ముట నీ వలనైతే ముందు నమ్మాలి. దేవుడు నా ఎడల జరిగిస్తాడు, ఇది నాకు జరిగిస్తాడు దేవుడు. ఎందుకు నాకు చూపించాడు దర్శనము, చూపించిన దర్శనం నాకు చేయడా అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు అది అద్భుతం చేయడం మొదలు పెడతాడు. ఇది జరుగుతుందా అని డౌట్తో నువ్వు ఎప్పుడు కూడా ఆయన ఆరాధించుకో. ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా డౌట్తో దేవుని ఆరాధించుకో. పూర్తి మనసుతో, సంపూర్ణమైన మనసుతో ఆయన ఆరాధించు, దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? పడవలో నేనున్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారు? గాలి తుఫాన్లు చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే కొన్నిసార్లు భయపడతాం, యేసు మనతోనే ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి మనం మరి భయపడిపోతూ ఉంటాం. దయచేసి అలాంటి విషయాలు మీరు భయపడకండి. నేను అంటాను, కొంచెం శ్రమ అనుభవించినప్పటికీ కూడా ఆ శ్రమలోనూ కూడా, ఎందుకంటే బైబిల్లో యేసేపు ఉన్నాడు. శ్రమ అనుభవించకుండా దర్శనం నిజమైందా చెప్పండి? గోతులో నెట్టబడ్డాడు, గోతులో తోసేశారు అన్నలో. దేవుడు చూపించిన దర్శనం ఏంటి? నా పన చుట్టూ నా పన నిలబడి ఉంది, మీ 11 పనులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్న దర్శనం చూపించాడు. ఏమైంది ఆ దర్శనం? ఏంటి? గోతులో తోసేసిన తర్వాత అన్నలు గోతులో తోసేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది పాపం?
అయ్యో ఏంటి ఈ దర్శనం, దేవుడు చూపించిన దర్శనం నెరవేరలేదా అని అనుకుంటాం. కానీ పైకి తీయబడ్డాడు, పోతీఫర్కి అమ్మబడ్డాడు. అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత వెట్టి చాకిరీ చేస్తున్నాడు. ఏంటి నాకు ఈ చూపించిన దర్శనం, ఏంటి దేవుడు నాకు చూపించిన దర్శనం ఇంత పెద్దగా ఉంచానన్నాడు, అయినా నాకేంటి శ్రమ అనుకున్నాడు. తన పోతీఫర్ భార్య జైల్లో పెట్టించింది. జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అనుకుంటున్నాడు ఏంటి అని అనుకుంటున్నాడు. అంటే మనం శ్రమ అనుభవించినప్పటికీ కూడా దేవుడు దర్శనము ఆ చివరికి జరిగిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పానదాయకుడి ద్వారా రాజ్యంలో అడుగుపెట్టాడు. ఆ రాజు కళను చెప్పడానికి యోసేపుని పిలిపించాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు ఆ కళను. మహానుభావులు ఉన్నారు ఆ రాజ్యంలో, ఆ దేశంలో గొప్ప కళను చెప్పేవారు ఉన్నారు. వాళ్ళెవ్వరూ చెప్పలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పనివ్వలేదు అంతే. వారు ఎవరిని చెప్పనివ్వలేదు, వాళ్ళకి ఊహకు అందనివ్వలేదు దేవుడు. ఈ దేవుని దృష్టిలో ఎవరున్నారు ఇప్పుడు? యేసోపు ద్వారానే మాట్లాడాలి ఆ మాట. ఇంకెవరు చెప్పాలని చెప్పడానికి అవ్వదు. శకునగాండ్రులు ఉన్నారు, మంచి మంచి కలభావాలు చెప్పేవారు ఉన్నారు ఆ రాజ్యంలో. వాళ్ళు ఎవరి ద్వారా కూడా ఆ మాటలు చెప్పడానికి, అర్థాలు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే యోసేపుని అక్కడ వాడుకోవడం అవ్వదు కదా. యోసేపుని అక్కడ వాడుకోవడం అవుతుందా? అవ్వదు. యోసేపుని వాడుకోవాలంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి కూడా వాళ్ళందరికీ. అప్పుడు ఆ కళల భావం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని పిలిపించండి అని చెప్పి వాడిని తీసుకొని వచ్చారు. కళల భావం చెప్పారు. దేవుడి దర్శనం అక్కడ నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నీకు దేవుడు ఒక దర్శనం కానీ, ఒక కళ కానీ, ఒక వాక్యం కానీ నీతో మాట్లాడితే ఆ వాక్యము నెరవేరే వరకు నిన్ను వదిలిపెట్టడు. చెప్పండి కూడా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని మనం అనుకోలేని వ్యక్తులను కూడా పరిచయం చేస్తాడు ఒక్కొక్కసారి. తెలుసా మీకు? మనం అనుకోము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళేసరికి అనుకోలేని మనుషులను పరిచయం చేస్తాడు. ఎందుకు పరిచయం అయ్యారనంటే వాళ్ళ ద్వారా కూడా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. వాళ్ళని సహకారులుగా నీకు తోడిస్తాడు. వాళ్ళని నీకు ఆప్త మిత్రులుగా పంపిస్తాడు. అంటే దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, దేవుని మీద నమ్మకం నీకుంటే, దేవుడు ఎటువైపు నుంచైనా సహాయం పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఆకలితో చెట్టు కింద ఉన్నాడు, సరళ వృక్షం కింద, బదరి వృక్షం కింద ఆకలితో ఉన్నాడు. నమ్మాడు, నా దేవుడు పోషించగలడని. వెంటనే ఏమైంది? మంచి భోజనం పెట్టింది కాకిలు. అంటే నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుడు ఎటువైపు నుంచైనా సహాయము పంపిస్తాడు. పాస్టర్ గారు మీరు ఇలాగే చెప్తారండి, మీరు చెప్పే మాటలు నిజంగానే అనిపిస్తుంది, కానీ మాకు ఇంటికాడ ఎప్పుడు శ్రమ కనబడుతుందండి, ఎప్పుడు బాధ కనబడుతుందండి, ఎప్పుడు మాకు వేదన కనబడుతుందండి, ఎప్పుడు మాకు నష్టాలే కనబడుతున్నాయి, ఎప్పుడు మాకు వేదనలు కనబడుతున్నాయండి అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు నిజంగా ఈరోజు అది ఏదో ఒక రోజు అది ఆశీర్వాదకంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంతో మాట్లాడిన మాట ఏంటి? వాగ్దానం చేసిన మాట. మన సంఘంతో వాగ్దానం చేశాడు ఒక మాట, మాట్లాడిన మాట. అది కిందటి సంవత్సరం నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం చేశాడు మన సంఘం అంతటితో. సంఘంలో ఒకవేళ బాధపడే స్త్రీలు ఉన్నారేమో, ఒకవేళ సంఘంలో బాధపడే వారు ఉన్నారేమో, బాధపడే కుటుంబాలు ఉన్నాయేమో, వారితో దేవుడు చెప్తున్నాడు నీ కన్నీరును నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఎప్పుడు సంతోషంగానే ఉంచుతాడు. దేవుడిచ్చిన కొన్ని మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కన్నులు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నాం.